హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా 100+ వీడియోస్ ఉన్న వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నాయండి, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. అలానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. నాకు ఎప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే, సారీ ఆర్గనైజేషన్ లో మనము చాలా టిప్స్ నేను ఎప్పుడు అందిస్తూనే ఉంటాను అనమాట మీకు నా వీడియోస్ ద్వారా. సో ఈ రోజు నేను డిమార్ట్ లో కొన్ని బాక్సెస్ అయితే కొన్నానండి, ఆర్గనైజేషన్ బాక్సెస్. సో ఈ ఆర్గనైజింగ్ కు నేను ఏమేం బాక్సెస్ కొన్నాను, మనము శారీను ఇందులో సేఫ్ గా ఎలా ఉంచుకోవచ్చు సో దట్ మనకు శారీ పాడవ్వకుండా లాంగ్ లాస్టింగ్ గానే ఉంటది. పట్టు చీరలు వేళ్లకు లక్షలు పెట్టి కొంటూ ఉంటాం కదండి, ఇవన్నీ నేను జాగ్రత్తగా ఎలా ఉంచుకుంటే ఇంకా మంచి లైఫ్ వస్తుంది అనేసి ఈ రోజు వీడియో అన్నమాట. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నేను కొన్న బాక్సెస్ ఇవే అన్నమాట, చాలా పెద్దగా ఉన్నాయి. భయపడకండి, ఏం ప్రాబ్లం లేదు. సో మనము దీన్ని కబోర్డ్ లో ప్లేస్ ఉంటే కబోర్డ్ లో ఉంచుకోవచ్చు. స్పేస్ కన్స్టెంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మాలా ఇలా చిన్న కబోర్డ్స్ ఉన్నాయి, చిన్న వార్డ్రోబ్స్ ఉన్నాయి అనేటైతే ఏ కార్నర్ లో అయినా మనము దీన్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీనికి మనకు వీల్స్ గానీ ఇచ్చారనమాట. నాలా వీక్ ఉండే వాళ్ళు కానీ దీన్ని హ్యాపీగా తోసుకెళ్ళచ్చు. సో ఇక్కడ కింద చూసారంటేను వీల్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరు హెల్ప్ సపోర్ట్ లేకుండా హ్యాపీగా నేనే దీన్ని బయటకు కానీ తీయచ్చు, అలానే లోపల కానీ పెట్టేయచ్చు. సో ఇప్పుడు 1 by 1 బాక్సెస్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ చూసారంటేను పెద్ద బాక్స్ ఉంది, అందులోపల ఈ చిన్న బాక్స్ ఒకటి ఉంది అనమాట. సో ఫస్ట్ 1 by 1 అయితే చూసేద్దాము. ఈ బాక్సెస్ ప్రైజెస్, పెద్ద బాక్స్ ఏమో 1099 అండి. సో ఇక్కడ ఇంకా నేను బిల్ గానీ తీయలేదన్నమాట. ఈ పెద్ద బాక్స్ ఏమో సారీస్ కానీ అనుకుంటున్నాను. సో మొత్తం నా పట్టు చీరలు అన్ని నేను 2 లేయర్స్ లో పక్క పక్కన ఉంచినా గానీ ఈ పెద్ద బాక్స్ మొత్తం ఈజీగా కవర్ అయిపోతుంది అనమాట. సో క్వాలిటీ ఆఫ్ ది ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో చాలా బాగుందండి, బాగా స్ట్రాంగ్ గా గానీ ఉంది మనకు. అండ్ దీంతో అయితే నేను చీరలు డైరెక్ట్ గా అయితే అలానే పెట్టడం లేదు. సో ఇందులో మేబీ కాటన్ పంచ గానీ లేదా కాటన్ దుప్పటా ఇలాంటిది ఏదైనా తీసుకొని సో లోపల మొత్తం సైడ్ లో వేసేసి దాని తర్వాత ఒకటి మీద ఒకటి శారీస్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ బాక్స్ ఏమో ఇది చాలా పెద్దగానే ఉంది. సో ఈజీగా నేను పక్క పక్కన 2 లేయర్స్ లాగా అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ వీల్స్ ఉండే దాని వల్ల ఈజీ కానీ. సో ఇప్పటికైతే నేను దీన్ని ఎక్కడ ఉంచాలి అని ప్లాన్ అయితే చేసుకోలేదు. నా ఐడియా ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఆర్గనైజ్డ్ బాక్సెస్ లా తెచ్చుకున్నాను అనమాట. అంటే క్లాత్ వి అండ్ కొన్ని ప్లాస్టిక్ కవర్స్ లాంటిది. సో ఇలాంటివన్నీ చాలా వచ్చాయి కదా. సో డే బై డే మనకు ఈ ఆర్గనైజ్ బాక్సెస్ ఇలాంటి మొత్తము అప్గ్రేడ్ అవుతూనే ఉంటది. నా పెళ్లి టైంలో కొన్ని సారీ ఆర్గనైజింగ్ ప్యాకెట్స్ లాంటివి కానీ లేదా బాక్సెస్ లాంటివి కానీ కొన్ని ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ఇది కొనుక్కున్నాను అనమాట. సో ఇది మనకు లాంగ్ టర్మ్ లో కానీ బాగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మనకు సారీస్ ఇది పెట్టుకోలేకుండా మంచి కబోర్డ్స్ వచ్చాయి, అందులో పెట్టుకుంటాము అనేటైతే దీన్ని మనము టాయ్ బాక్సెస్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్ గా ఇక్కడ మీరు చూసారంటే వాళ్ళు ఈ పిక్చర్ లో టాయ్ బాక్స్ అనేసనే ఇచ్చారనమాట. చెప్పాలంటే నేను చాలా లక్కీ, బికాస్ లాస్ట్ బాక్స్ ఉందనమాట మేము షాప్ కి వెళ్ళినప్పుడు. ఆల్రెడీ నేను అక్క ఇంట్లో చూసాను, అక్క కొనుక్కోంది. సో దాన్ని చూసే ఇంకా నేను అమ్మ గాని వెళ్ళాం అనమాట. సో పెద్దదైతే నాకు ఒక్కటే దొరికింది. సో మొత్తం సారీస్ ఏమో ఈ బాక్స్ లో పెట్టేయాలి అనేసి డిసైడ్ అయ్యాను. సో దీనికి మనకు నీట్ గా ఇలా మూతగానే వచ్చేస్తుంది, మూత పెట్టేసుకొని లాక్ గానీ చేసుకోవచ్చు. సో ఈ సైడ్స్ లో ఇలా లాక్ లాగా ఉంది, కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా యూజబుల్ అన్నమాట. ఇన్ కేస్ కబోర్డ్ సరిపోదు అన్నా మనము ఏదైనా ఒక కార్నర్ లో పెట్టుకొని దీని మీద ఒక కవర్ గానీ లేకపోతే క్లాత్ ఏదైనా ప్లేస్ చేసినా గానీ ప్రాబ్లం లేదండి. లైక్ వర్స్ట్ కేస్ ఇన్ కేస్ ప్లేస్ లేదు అనే సినారియోలో అయితే నేను ఆ టిప్ కానీ ఇస్తూ ఉన్నాను. సో ప్రస్తుతానికి నేను ఎక్కడ ప్లేస్ చేయాలి అని డిసైడ్ అవ్వలేదు.
బట్ ఖచ్చితంగా సారీస్ మొత్తం ఇందులో అయితే ట్రాన్స్ఫర్ అవ్వబోతోంది. నెక్స్ట్ సారీస్ మాత్రమే మనం బాక్సెస్ తీసుకుంటే ఎలాగా, సారీస్ తో పాటు బ్లౌజెస్ కానీ వస్తున్నాయి, అవి కానీ ఇంకా వేళ్ళకి వేలు పెట్టి వర్క్ అయితే చేయించుకుంటున్నాము, మరి అవి కానీ నీట్ గా పెట్టుకోవాలి కదా. కాబట్టి సారీకేమో ఇంకొక బాక్స్, బ్లౌజెస్ కేమో ఇంకొక బాక్స్ తెప్పించుకున్నాను. ఇదేమో ఈ చిన్న సైజ్ బాక్స్. సో ఇందులో బ్లౌజెస్ అన్ని మొత్తం సారీస్ మొత్తం అందులో పెట్టేసి బ్లౌజ్ మొత్తం దీంతో ఈజీగా జస్ట్ ఒక హాఫ్ ఫోల్డింగ్ చేస్తే చాలండి, ఈజీగా ఇందులోనే అన్ని కూర్చునేస్తాయి. సేమ్ దీనికి కానీ అగైన్ వీల్స్ గానీ ఉన్నాయి. చిన్న పిల్లల్ని మనం కూర్చొని పెట్టి లోపల లాక్కొని కూడా వెళ్ళొచ్చు. పిల్లలు ఉండే వాళ్ళకి చెప్తూ ఉన్నాను, డోర్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళని హ్యాపీగా ఇందులో కూర్చోబెట్టి ఇల్లంతా ఒక రౌండ్ వేయచ్చు అనమాట. లేకపోతే ఇలా బ్లౌజ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేమో బ్లౌజెస్ కోసం తెప్పించుకున్న బాక్స్. సో బ్లౌజెస్ మొత్తము ఇందులో అయితే నేను పెట్టబోతున్నాను. మనం ఇంకా షాపింగ్ వెళ్తే కావాల్సిన ఐటమ్స్ మాత్రమే కొంటామా? లేదు, కళ్ళకి ఏది బాగా కనిపిస్తే అవన్నీ ఇంకా చూడాలిగా. కాబట్టి ఇదేదో చాలా బాగా అనిపించినాయి నాకు. సో జస్ట్ ఆర్గనైజ్ ఏదైనా పెట్టుకోవాలి డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర కానీ వార్డ్రోబ్ లో కానీ బాగుంటది అని చాలా బాగా అనిపించింది. సో దిస్ ఈస్ జస్ట్ 129 రూపీస్. ఇలాంటివి 2 కొన్నాను. సో ఇప్పుడు ఇంకా పండగలు ఇవి కానీ వస్తున్నాయి కాబట్టి మనము రిటర్న్ గిఫ్ట్ లా లేకపోతే పసుపు కుంకుమ ఇది ఇచ్చేటప్పుడు దీన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి నేను ఎక్కువ క్వాంటిటీస్ లో అయితే కొనలేదు. సో జస్ట్ ఫస్ట్ యూజ్ చేద్దాం మనము అనేసి ఒక 2 ట్రేస్ లాగా తీసుకున్నాను. టీవీ దగ్గరగానే పెట్టుకోవచ్చు, మేబీ మెడిసిన్స్ అండ్ దోస్ థింగ్స్, లేకపోతే డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర మేకప్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే వార్డ్రోబ్ లో కానీ మనము క్లోతింగ్ పెట్టుకోవడానికి కానీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి అయితే 2 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా వీకెండ్ లో కాస్త టైం కుదిరినప్పుడు ఇవన్నీ నేను ఆర్గనైజ్ అయితే చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ వీక్ డేస్ లో అసలు ఏం పని కుదరదు అనమాట. వీకెండ్ లో వీడియోస్ చేస్తూ ఇంకా ఆర్గనైజ్డ్ క్లీనింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సైమల్టేనియస్ గా. సో ఈ బాక్సెస్ అండ్ ట్రేస్ ని నేను ఎలా యూజ్ చేయబోతున్నాను అండ్ ఎక్కడ ప్లేస్ చేయబోతున్నాను ఇవన్నీ కానీ నేను ముందు వీడియోలో అయితే నేను మీకే తెలుస్తుందండి. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఏమో ఇప్పుడు కొన్నవన్నమాట. సో ఇంతకు ముందు శారీస్ దేంతో పెట్టుకునేదాన్ని అనేది కూడా ఇంపార్టెంటే కదండి. సో అలాంటివి కొన్ని 3 to 4 వెరైటీస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ బాక్సెస్ లాగా, అంటే అవి క్లోత్ అన్నమాట. సో అది కానీ నేను మీకు చూపిస్తాను. సో ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది అనేసి. సో కాస్త హెవీగా ఉంటాయి అవి. సో నేను ఫస్ట్ లిఫ్ట్ చేసి అయితే ఇక్కడ పైన అయితే పెట్టేస్తాను. ఆల్రెడీ అంతా రెడీ చేసే పెట్టాను. సో ఇప్పుడు దీన్ని జస్ట్ పైకి పెట్టాలంటే నేను. సో ఎస్ ఇదన్నమాట. సో ఇంతకు ముందు నా శారీస్ మొత్తం ఇందులోనే ఉన్నాయి. సో కాస్త క్లోజ్అప్ లుక్ కావాలి అంటే ఇలా ఉందన్నమాట. సో ఇది కానీ చాలా బాగుంది. బట్ ఏంటి అంటే ఇది ఓవర్ఫ్లో అయిపోతుంది అన్నమాట. శారీస్ సరిపోవడం లేదు కాబట్టి నీట్ గా అయితే ఉంచుకున్నాం. దీనికైతే ఇక్కడ ఫ్రంట్ లో కానీ జిప్ వచ్చేసింది. మనం ఏ సారీ పెట్టుకున్నాము అని చూసి తీసుకోవచ్చు. ఇన్ కేస్ లోపల ఏదైనా పెట్టుంటే ఫ్రంట్ లో ఇలా జిప్ ఓపెన్ చేసుకొని కావాల్సిన సారీ తీసుకోవచ్చు పైకు అనేలాగా. అట్ ది సేమ్ టైం పైన కానీ మనకు ఇలా క్లోజ్ చేసి దీనికి జిప్ వచ్చేస్తుంది అనమాట. సో నీట్ గా పైన జోడించుకొని కింద కావాలన్నప్పుడు ఇలా ఫ్రంట్ లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది నేను ఒక 1.5 years ముందు అయితే చిక్పేటలో కొన్నానండి. సో నాకు చాలా మంచి ప్రైస్ కి దొరికిందనే చెప్పొచ్చు. ఇవి 500 రూపీస్ 550కో. సో ఇలాంటివి 2 బాక్సెస్ అయితే కొన్నాను, 2 ఆర్గనైజ్ బాక్సెస్. బట్ ఇందులో ఏంటి అంటే మనకు క్లాత్ కాబట్టి తొందరగా నలిగిపోయేది లేకపోతే ఇలా స్క్వీజ్ అయిపోయేది ఏది జరగకూడదు అని వీళ్ళు లోపల ఇలా రాడ్ లాగా ప్లేస్ చేశారనమాట. ఆల్ 4 sides అండ్ 4 corners లాగా, కాబట్టి స్టిఫ్ గా నిల్చుకుంటది. సో యూసేజ్ అయితే నాకు బాగానే ఉంది. బట్ ఏంటి అంటేను
సారీస్ కు సరిపోవడం లేదనమాట. సో నేనేమనుకుంటున్నా అంటే నా పట్టు చీరలు మొత్తమును ఆ ప్లాస్టిక్ బాక్స్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అండ్ ఇందులో రెగ్యులర్ సారీస్, రెగ్యులర్ పూజలప్పుడు కట్టుకునేవి కానీ, లేకపోతే సెమీ సిల్క్, సాఫ్ట్ సిల్క్ అలాంటివన్నీ ఇంకా ఈ ఆర్గనైజ్ బాక్స్ లో అయితే వెళ్ళబోతుంది. పట్టు చీరలు మాత్రం అంటే పెళ్లిలో కొన్నవి, ఇంకా కొన్ని మంచి మంచి ఎక్స్పెన్సివ్ చీరలు అంటాం కదా, సో అలాంటివి మాత్రం అందులో పెడతా. అది మనకు రెగ్యులర్ నీడ్ లో తీసే పని ఏమి ఉండదు కాబట్టి నేను ఒకేషనల్ ప్లస్ బాగానే మెయింటైన్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ వేర్ సారీస్ మొత్తం కొద్దిగా ఇందులో అయితే నేను షిఫ్ట్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఇవేమో కొద్ది రోజులు ముందు కొన్నవి. ఇంతకు ముందు మనకు ఇలాంటి దాంతోనే బట్ ఇంత పెద్ద సైజ్ కాకుండా కొద్దిగా పోర్టబుల్ టైప్ కానీ కొన్ని సారీ బాక్సెస్ అయితే వచ్చేవి. బాక్సెస్ అని చెప్పలేను, పౌచ్ లాగా వచ్చేది. సో అది కానీ నేను చూపిస్తాను. అందులో కానీ సారీస్ ఉన్నాయన్నమాట. టైం తో పాటు మనకు ప్రతి ఒక్కటి మారుతూ ఉంటది కదండి. ఒక రకమైన టెక్నాలజికల్ చేంజెస్ అండ్ ప్రీవియస్ యూజ్ చేస్తున్న మెటీరియల్స్ తో అప్గ్రేడేషన్, సో కొత్త కొత్త ఐటమ్స్, కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్ లో వస్తూనే ఉంటాయన్నమాట. సో ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కంటికి మనకు కొత్తగా అయితే కనిపిస్తూ ఉంటది. అండ్ ఇలాంటివి అన్నెసెసరీ ఏదో కొత్తగా వచ్చింది కదా అని ప్రతిసారి అన్ని కొనేయలేము. కానీ ఇలాంటి యూస్ఫుల్ ఐటమ్స్ ఏదైనా కనిపించినప్పుడు మనకు యూజ్ అవుతుంది, చేసుకోవచ్చు. బికాజ్ అన్ని ఐటమ్స్ మనం కొనలేము, కానీ మనకు యూస్ఫుల్ అయినవి, మన ఉండే వస్తువుల్ని మనము ఇంకా జాగ్రత్తగా బాగా పెట్టుకోవచ్చు అన్నప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే నేను ఖచ్చితంగా కొంటానండి. అండ్ ప్లాన్ లేకుండా సడన్ గా ఇలా వెళ్ళి అలా కొనేయచ్చు, ఎలా కొంటాము అని కానీ అనుకోవచ్చు అనమాట. కానీ నేను ఎలా చూస్తాను అంటేను మనకి యూజ్ అవుతుంది. ప్లస్ మరి అలా అనేసి వేళ్ళకు వేలేం పెట్టేయడం లేదు. సో 1.5 to 2,000 తక్కువ ఎక్కువ అనేది కాదు, నేను నాకు యూజ్ ఉందన్నమాట ఇవి. ఎందుకంటే నాకు కబోర్డ్ స్పేస్ చాలా తక్కువగా ఉందన్నమాట. నాకు రెగ్యులర్ ఆఫీస్ వేర్ అండ్ క్యాజువల్ వేర్స్ పెట్టుకోవడానికి నా కబోర్డ్ ఫిల్ అయిపోయింది. నేను ఇంకా అందులో చీరలు, బ్లౌజెస్ అన్ని డంప్ చేసేసాను అంటే చాలా క్లమ్జీ అయిపోతుంది. ప్లస్ వర్క్ బ్లౌజెస్ అన్ని మీరే చూసారు కదండి. సో మనము ఎంత ఇంట్రెస్ట్ గా అవన్నీ చేయించుకుంటాము అని ఎంత ఆశగా పెట్టుకుంటాము. సో అవన్నీ నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేసి ఈ బాక్సెస్ అయితే తెప్పించుకున్నాను. బట్ నాకు కానీ ఐడియా లేదనమాట ఇలాంటిది ఒకటి దొరుకుతుంది మనం పెట్టుకోవచ్చు అని. సో ఫస్ట్ అక్క వాళ్ళ ఇంట్లో చూసి దాని తర్వాత నేను కానీ డిమార్ట్కి వెళ్ళి అయితే కొనుక్కున్నాను. అంతకు ముందు అయితేను నేను సారీస్ ఇలానే పెట్టుకునేదాన్నండి. ఇవేమో నా పెళ్ళప్పుడు కొన్న పౌచెస్ అన్నమాట. సో మొత్తం సారీస్, డ్రెస్సెస్ ఇది కానీ చాలా మంచి క్వాలిటీ. సో దిస్ ఇస్ ఆల్సో అరౌండ్ 300 or 350 పర్ పౌచ్ అన్నమాట. సో ఇంకా అప్పట్లో ఇదే ఉండిందనమాట 3 years బ్యాక్. సో మంచి స్టోర్ లో వెళ్ళి ఇవన్నీ అయితే కొనుక్కున్నాం. ఆల్మోస్ట్ ఒక 10 pieces దాకా కొనుక్కొని సో అన్ని సారీస్ ఇందులోనే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాం అనమాట. సో ఇప్పుడు ఈ సారీస్ కానీ నేను ఫస్ట్ ఎల్లో కలర్ బాక్స్ లా చూపించాను కదా, సో అందులో అయితే వెళ్తుంది. ఇంకా దీంతో చూడాలి వేరే ఇంకేదైనా మనం స్టోర్ చేయగలమా, లేకపోతే ఇది కానీ సారీస్ కి సరిపోతుందా అనేసి. సో 300-350 మనకు కాస్త ఎక్కువ, ఇంకా కాస్త లో బడ్జెట్ లో కావాలి అని అనుకున్నా ఇలా ట్రాన్స్పరెంట్ కవర్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇది కానీ కరెంట్ మార్కెట్ లో కానీ దొరుకుతుంది అనమాట మనకు. సో ఇది 100 or 150 అనమాట పర్ పౌచ్. ఇది కానీ మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నాము, లేకపోతే ఇంకెక్కడికైనా సారీస్ తీసుకెళ్ళాలి అంటేను ఈజీగా దీంతో అయితే నేను ప్యాక్ చేసేసుకోవచ్చు. సో ట్రాన్స్పరెంట్ ఉండే దాని వల్ల ఒక ఐడియా గానీ ఉంటది ఏమేం లోపల పెడుతున్నాము, సో ఏది తీసుకోవాలి, ఏదైనా లైక్ మన ఇంట్లో ఏ ఫంక్షన్ అన్నప్పుడు. సో ఆబ్వియస్లీ ఇంటి నుంచి చత్రానికి వెళ్ళేటప్పుడు 4-5 సారీస్ అయితే ప్యాక్ చేసుకుంటాం. సో ఏది పెట్టుకున్నాము అనేది ఇందులో నీట్ గా కానీ కనిపిస్తుంది, ప్లస్ ఒక ఐడియా కానీ వస్తుంది అనమాట. సో ఇది కట్ అయిపోతుందా, చినిగిపోతుందా అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటేను ఏం అవ్వదండి, ప్లాస్టిక్ అన్నమాట. అంటిల్ అండ్ అన్లెస్ మనం సిజర్స్ తీసుకొని కట్ చేస్తే గానీ ఏం అవ్వదు. సో లైఫ్ అయితే బాగానే ఉంటది. సో ఇవన్నీ నేను కొన్ని ఆర్గనైజేషన్ బాక్సెస్ నేను ప్రీవియస్ గా యూజ్ చేసినవి అండ్ ఇప్పుడు కొత్తగా కొన్న సెట్స్ అన్నమాట.
సో మీలో ఎవరికైనా ఈ ఆర్గనైజేషన్ బాక్సెస్ కానీ పౌచెస్ కానీ యూజ్ అవుతుంది అనేసి నేను మొత్తము సరంజామా అంతా బయటకు తీసి చూపిస్తున్నానండి. కాబట్టి మీరు మీ వార్డ్రోబ్ ని ఆర్గనైజ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకోవాలన్నా, లేదు కబోర్డ్స్ సరిపోకుండా ఇంకా బట్టలు ఎక్కడ పెట్టుకోవడము అని ఐడియా లేకుండా ఆలోచించే వాళ్ళకు ఒక చిన్న ఇన్పుట్ లాగా అనేసి సో ఇవన్నీ చూపించాను. లేదో నేను డైరెక్ట్ గా బాక్సెస్ ఎలా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను, సో అందులో ఏమేమి పెడుతున్నాను అని చూపిద్దామని అనుకున్నాను. బట్ ఇది యూజ్ అవుతుంది అనేసి నేను మొత్తం అయితే నేను తీసి చూపిస్తూ ఉన్నాను. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే నేను ఆర్గనైజేషన్ బాక్సెస్ అండ్ కొన్ని టిప్స్ టు స్పేస్ యూసేజ్ అయితే ఇదే అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో సారీస్ మొత్తము మంచం పైన మొత్తం వేసేసి ఇంకా ఏ సారీ ఏ బాక్స్ లోకి వెళ్ళాలి, ఏది ఎలా ఉంచుకుందాము అండ్ కొన్ని టిప్స్ ఫర్ లాంగ్ లాస్టింగ్ సారీస్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ సారీస్ అనేలాగా అయితే నేను మీ ముందుకు రాబోతున్నాను. సో that's all for today, guys. I hope you all enjoyed this video. So I'll see you all in another video. Till then, take care. Bye bye.